బాయ్కాట్ మాల్దీవ్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది. 2 నెలల క్రితం వచ్చిన మైజూ ప్రభుత్వం ప్రో చైనాగా వ్యవహరిస్తూ భారతదేశ ఆర్మీని వెనక్కి వెళ్లిపోమంది. ఇండియన్ ఓషన్లో చైనా యొక్క ప్రెజెన్స్ పెరిగితే అది భారతదేశానికి థ్రెట్గా మారుతుంది. దీంతో మోడీ లక్షద్వీప్కి వెళ్లి అక్కడ ఉన్న అందాలను చిత్రీకరిస్తూ అలాగే స్కూబా డైవింగ్ కూడా చేసి ఫొటోస్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనితో మాల్దీవ్ ప్రభుత్వంలోని 3 మంత్రులు మోడీని అలాగే భారతీయుల్ని అలాగే లక్షద్వీప్లోని బీచ్లను వెటకారంగా మాట్లాడుతూ పోస్టులు చేశారు. దీంతో భారతీయులు బాయ్కాట్ మాల్దీవ్ని ట్రెండింగ్లోకి తీసుకొచ్చారు. ప్రతి సంవత్సరం మాల్దీవులకి 2 లక్షలకు పైగా పర్యాటకులు ఇండియా నుంచి వెళ్తున్నారు. దీంతో మాల్దీవులకు అత్యధికంగా ఆదాయం టూరిజం నుంచి అలాగే ఇండియా నుంచి వస్తుంది. సో ఇప్పుడు బాయ్కాట్ మాల్దీవ్స్ అయితే ట్రెండింగ్లో ఉంది కాబట్టి 11,500 హోటల్ రూమ్స్ అలాగే 5,400 ఫ్లైట్స్ క్యాన్సిల్ అయితే అయింది. దీనివల్ల మాల్దీవుల ఆదాయానికి భారీగా గండిపడనుంది. సో లక్షద్వీప్లోని అందాలను మోడీ అయితే అద్భుతంగా వీడియోలు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. ప్రతి సంవత్సరం 25,000 టూరిస్టులు లక్షద్వీప్కి అయితే వెళ్తూ ఉన్నారు. 36 దీవుల సముదాయమైన లక్షద్వీప్ ట్రెండింగ్లోకి రావడం వల్ల లక్షద్వీప్ యొక్క రూపురేఖలు మారనున్నాయి.